హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ ఫ్యామిలీ మ్యాన్. ఈరోజు డెట్ రిడక్షన్లో ఒక 3 హ్యాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. డెట్ ఫ్రీ అవ్వాలంటే ఇలాంటివి మస్ట్ అని చెప్పచ్చు. ఫస్ట్ హ్యాక్ వచ్చి డెట్ డైట్. నాన్ ఎసెన్షియల్ స్పెండింగ్స్ లాంటివి, అంటే లైక్ మన బయటకు వెళ్ళి టిఫిన్స్ డిన్నర్స్ కానీ టిఫిన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు, అవి కానీ ఈ అన్వాంటెడ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఆర్ఎల్స్ ఈవెన్ వాంటెడ్ అయినా కూడా ఒక్క మంత్ కట్ డౌన్ చేసుకుంటే దాని ద్వారా మనం ఎంతో కొంత సేవ్ చేయగలుగుతాం. ఈ డైనోట్స్ ఇవన్నీ కట్ చేసుకుంటే ఈజీగా నాకు క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక ఫ్యామిలీ 5,000 మినిమం సేవ్ చేయగలుగుతుంది. ఈ 5,000 మంత్లీ మనం డైట్ చేయగలిగితే 10,000 క్రెడిట్ కార్డ్ బిల్ ఉంది అనుకుంటే ఆ 10,000 క్రెడిట్ కార్డ్ బిల్ని మనం 2 monthsలో క్లియర్ చేసేసుకోవచ్చు. లైక్ ఆ డెట్ లేకపోయినా లోన్స్ లాంటివి ఏమైనా ఉంటే ఈ మిగిలిన అమౌంట్ని దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ప్రిన్సిపల్ని క్లోజ్ చేయడంలో యూజ్ చేయొచ్చు అనమాట. నేను బిగినింగ్ డేస్లో కూడా ఇలాగే ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇలాంటివి మంత్లీ పేమెంట్స్ ఉండేవి. ఆ మంత్లీ పేమెంట్స్ అనేవి నేను కట్ డౌన్ చేసి ఇంకా డైనింగ్, బయటకెళ్ళి తినడం ఇలాంటివి కూడా కట్ డౌన్ చేసుకొని ఒక 3-4,000 అనేది సేవ్ చేసి ఆ అమౌంట్ని డెట్స్ క్లియర్ చేయడానికి పెట్టుకున్నానండి. సో నాకు అరౌండ్ ఒక 6,000-7,000 సేవ్ చేసినట్టు నాకు గుర్తు. ఎందుకంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది నేను ఎర్లీగా పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది భారీగా తగ్గింది అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అండ్ 2 months ఎర్లీగానే నా లోన్ క్లోజ్ చేయగలిగాను ఇది ఇలా చేయడం వల్ల. సెకండ్ టిప్ వచ్చి రౌండ్ అప్ పేమెంట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఈఎంఐ బిల్లు రౌండ్ చేసి ఎక్స్ట్రాగా పే చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్లు ఈఎంఐ 3,200 ఉంది అనుకుందాం. దాన్ని 3,200 పే చేసి వదిలేకుండా ఒక్క 300 ఎక్స్ట్రా 3,500 ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది అనుకుంటే 4,000 అయినా పే చేయండి. సో ఇలా ఎక్స్ట్రా ఒక 3,200 ఉన్న ఈఎంఐ 3,500 పే చేయడం వల్ల కూడా మనం ఇయర్ మొత్తంలోనూ 3,600 ఎక్స్ట్రా డెట్ని మనం తగ్గించేస్తాం. లైక్ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గిపోద్ది. సో నేను ఇలాగా ఇనీషియల్గా నా బైక్లోని కూడా ఇలా ఎర్లీగా ప్రిన్సిపల్ అమౌంట్స్ని ఈఎంఐస్ని రౌండప్ చేసి ఎక్స్ట్రా పే చేయడం. 18,000 నా బైక్ ఈఎంఐ ఉంటే నేను 20,000 పే చేసేవాడిని. సో దీని ద్వారా నా ప్రిన్సిపల్ అమౌంట్ని తగ్గి ఇంకా ఎర్లీగానే నా బైక్ ఈఎంఐని క్లోజ్ చేసుకునే ఆప్షన్ దొరికింది అనమాట. సో అదైతే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందండి, ట్రై చేయండి. సో నెక్స్ట్ థర్డ్ హ్యాక్ వచ్చి ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాక్ అని చెప్పచ్చు. డెట్ పే ఆఫ్ యాప్స్ యూజ్ చేయండి. డెట్ ప్లానర్ యాప్ ఉంటుంది, ఆర్ఎల్స్ undebt.it అని ఉంటుంది, UNDBT.in. ఈ వెబ్సైట్ నేను కూడా యూజ్ చేస్తానండి. దీంట్లో అన్లిమిటెడ్గా మీ డెట్స్ని లిస్ట్ చేయొచ్చు, ప్రోగ్రెస్ని ట్రాక్ చేయొచ్చు. విజువల్గా ఇలాంటివి చూస్తుంటే మనం మోటివేషన్ ఫీల్ అవుతాం. సో నేను ఈ యాప్తో ఒక 10,000 టార్గెట్ హిట్ చేశానండి. ఇలాగా మనం ఈ యాప్ ట్రాకింగ్ వీటి ద్వారా కూడా మనం అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు. 1 yearలోనే ఈజీగా 40,000 మనం డెట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు, ఎంత తక్కువ చేసినా కూడా. బోనస్ టిప్ వచ్చి సెలబ్రేట్ స్మాల్ విన్స్ అండి. ఇన్ కేసు ఒక 5,000 డెట్ క్లియర్ అయింది అనుకోండి, ఫ్యామిలీతో వచ్చి నైస్ క్రీమ్ ట్రీట్ తీసుకోండి, మంచిదే కదా. ఫ్యామిలీకి కూడా బాండింగ్ పెరుగుద్ది అండ్ ఆల్సో మోటివేషన్ వస్తుంది, ఇంకా మనం ఫ్యామిలీకి ఇంకా చేయాలి అని. బీయింగ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ ఎంతకంటే ఎక్కువ ఏం చేస్తాం. సో నేను ఇలా ఒక 10,000 కానీ 15,000 20,000 ఎంతైనా కానివ్వండి, అలా ఒక లోన్ క్లియర్ చేసినప్పుడు మా ఫ్యామిలీ తీసుకెళ్ళి ఒక చిన్న ట్రీట్ ఇస్తాను. అలాగా డెట్ తగ్గితే లైఫ్ అనేది లైట్ అయిపోతుంది. ఈ హ్యాక్స్ అనేవి డెఫినెట్లీ వర్కౌట్ అవుతాయి, ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. వర్కౌట్ అయితే నాకు డెఫినెట్లీ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ కోసం మనీ స్మార్ట్ అవుదాం, మనల్ని మన ఫ్యామిలీని సెక్యూర్ చేద్దాం. బాయ్.